మచ్చా, పుష్ప మూవీ మిస్టేక్స్ చూద్దామా? స్టార్టింగ్లో విలన్స్ వస్తారు కదా, బ్లాక్ లైన్ దగ్గర వాళ్ళ కార్స్ ఆగిపోతాయి. కానీ నెక్స్ట్ సీన్లో ఆ బ్లాక్ లైన్ కనబడదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ బ్లాక్ లైన్ లేదు. మరి ఇది ఏ మ్యాజికో తెలియదు. నెక్స్ట్ మిస్టేక్ చూస్తే, పుష్ప ఇక్కడ హ్యాంగింగ్ చేస్తున్నప్పుడు అక్కడ బ్యాక్ సైడ్ ట్రక్స్ ఏమి ఉండవు. ఇక్కడ చూడొచ్చు మీరు, ట్రక్స్ ఏం కనపట్లేదు. ఫ్రేమ్లో కట్ చేస్తే ట్రక్స్ వచ్చేస్తాయి. మరి ట్రక్స్ ఏ గాలి నుంచి వచ్చిందో మరి తెలీదు. ఆ ట్రక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేస్తే, పుష్ప ఫైట్ చేస్తున్నప్పుడు అతను షూతో ఫైట్ చేస్తాడు. ఈ సీన్లో చూడొచ్చు, షూ ఆ మనిషి కింద ఉండిపోతుంది. కానీ నెక్స్ట్ ఫ్రేమ్లోనే ఆ షూ తన పైకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మరి ఇక్కడ ఏ లాజిక్ వాడు తీశారో ఎవరికి తెలీదు. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, పుష్ప వార్నింగ్ ఇస్తున్నప్పుడు తీసుకెళ్లే షర్ట్ కలర్ ఎల్లో కలర్ ఇక్కడ చూడొచ్చు. కానీ అక్కడ టీవీలో మాత్రం బ్లూ కలర్ కనిపిస్తుంది. బ్లూ కలర్, మరి అది ఎలాంటి షర్టో తెలీదు. మరి ఆ షర్ట్ టీవీకి ఒక కలర్, మనుషులకి ఒక కలర్ కనిపిస్తుందేమో. మరి రీసెర్చ్ చేయాలి. మీరు ఇలాంటి మిస్టేక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మనకు తెలిసిందే, పుష్ప లెఫ్ట్ హ్యాండ్కి ఒక ఫింగర్కి నెయిల్ పాలిష్ చేసి ఆ గోరు ఉంటుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనం చూస్తే ఆ గోరు మాయమైపోద్ది. మరి ఆ గోరు నిజమైతే అలాగెందుకు మాయమైపోయింది కమెంట్ చేయండి. సరే మచ్చా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకే.